RCB versus RR. Both Virat I'm gonna and Josh modem. Butler. I'll take the charge regarding the questions for this match. You three people answer, okay? Fine. ఏదో గట్టి ప్లాన్ The చేశాడు first question: what's your opinion of Virat Kohli knock? Is it slow or regarding the pitch, or he has to play the fast? Raus, In no first. hindsight, See, first, see, he's not taking risks. Okay, his role is to stream the match, rotate the strike, everything is fine. But in doing so, he's not even taking singles against spinners. In doing so, he's not even taking risks and hitting for the six. There is no 4-6. If you see those overs by Ashwin and Chahal, okay, he was scoring against Chahal 1-6 and then 2 dots, one run. So when he's already crossed 50, when the score is 125 with 0 wicket, he's still not taking risk. He's still scoring those singles. He's still making those dot balls. And I'm not sure why he want to stay in the crease till the last over. So okay, his role is to strip them, but they already have score of 130. He could have scored some 10 balls, 30 runs, 50 runs, and got out and went. But he's not doing it. That is first. And second reason is, see, they don't have, see, they want some Indian players to be replacing Virat Kohli in future. If they want to, if they want Indian players to perform good, they have to put those players into this kind of situation and give them match experience. అసలు వాళ్ళని అంజు రావత్ కానీ ఇలాంటి ఈజీ 125 0 వికెట్స్ ఉన్నప్పుడు వాళ్ళని తెప్పించి ఉంచితే ఫ్రీగా ఆడతారు, మ్యాచ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. అసలు నువ్వు మొత్తం ఇండియన్ ప్లేయర్స్ నే బ్యాక్ చేయకుండా నువ్వు విరాట్ కోహ్లీయే 28th ఓవర్ వరకు ఆడాలి, విరాట్ కోహ్లీయే స్ట్రైక్ రొటేట్ చేయాలి, విరాట్ కోహ్లీయే ఓపెనింగ్ చేయాలి. ఎందుకు ఇవన్నీ? విరాట్ కోహ్లీ ఓపెనింగ్ ఎందుకు చేయాలి? ఫస్ట్ డౌన్ లో వాడు వచ్చి ఏదో ఒక ఇండియన్ ప్లేయర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇచ్చి వానికి మ్యాచ్ ఎక్స్పీరియన్స్, వానికి మోటివేషన్ ఇస్తే వాడు ముందు బాగా ఆడతాడు. దేవదత్ పడిక్కలు చేశారుగా, ఫ్యూచర్ స్టార్ అన్నారు, వదిలేశారుగా అన్ని. ఇట్స్ దేర్ ప్రాబ్లం. దేర్ ప్రాబ్లం అంటే అంతే. లాంగ్ పెద్ద యాక్షన్ లో అంటే యూ కెన్ ఓన్లీ రిటైన్ 5 players. If they want to buy another player, there is another team who is also having high money. So auction లో they lost it. దే లాస్ట్ ఇన్ ఆప్షనే, కానీ ఉన్న ప్లేయర్స్ ని సరిగ్గా గ్రూమ్ చేయాలి కదా. ఇప్పుడు లామ్రార్ గారు లాస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, వాడిని తీసేశారు. అనుజ్ రావత్ గారు ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, వాడికి బ్యాటింగ్ రావట్లేదు లాస్ట్ 3 matches నుంచి. వాడిని ఓపెనింగ్ పంపచ్చు అనుజ్ రావత్ ని. దేవదీప్ పడిక్కల్ వాడికి ఓపెనింగ్ ఇచ్చి మన ప్రమోట్ లిస్ట్ లో పర్ఫార్మ్ చేసింది. అట్లే ఇప్పుడు ఉన్న ఇండియన్ ప్లేయర్స్ తీయచ్చు కదా. ఇట్స్ నాట్ లైక్ కోహ్లీ హ్యాస్ టు కమ్ ఫస్ట్ డౌన్ అండ్ ప్లే. కరెక్ట్, వెరీ ట్రూ. బట్ ఫస్ట్ డౌన్ సెకండ్ రౌండ్ ఈ కెన్ బ్యాట్ ఇన్ ఫస్ట్ డౌన్ సెకండ్ రౌండ్. ఈ ఫస్ట్ డౌన్ సెకండ్ రౌండ్ లో వీడు వచ్చి ఉన్న ఇండియన్ ప్లేయర్స్ కి మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఇస్తే వాళ్ళకి మోటివేషన్ వస్తుంది. దే విల్ నో హౌ టు ప్లే, దే విల్ గెట్ మోటివేషన్, దే కెన్ పర్ఫార్మ్ వెల్. అది కాదురా, డూయింగ్ దట్ their own motto itself, Virat Kohli has to play, Virat Kohli has to open, he only has to take the team to the end. In doing so, he is putting pressure on other players, and in doing so, he is not even taking risk. See, if you see yesterday, Josh Butler got 58 balls century కొట్టాడు, but he could have scored it in 50 balls only. ఆ స్కోర్ తక్కువ ఉందని వాడు సింగిల్స్ తీసుకున్నాడు. అక్కడ సింగిల్స్ తీసుకొని కైండ్ ఆఫ్ చేసింగ్ లో చేసేసారు కదా. ఓకే, ఇది కాదు. ఇప్పుడు లాస్ట్ ఇండియన్ ప్లేయర్స్ కి ఎలా కాన్ఫిడెన్స్ వస్తాయి? లాస్ట్ మ్యాచ్ వైశాఖ్ విజయ్ కుమార్ అని వాడు బాగా వేసాడు, 4 overs 23. నెక్స్ట్ 2 matches వాడు ఆడాడు. లోమ్రర్ గారు 19 balls 35 36 కొట్టాడు. వాడిని రీప్లేస్ చేసి సౌరవ్ అంట, వాడు ఏదో హిట్టర్ అనుకుంటే వాడిని తెచ్చారు. వాడేమో 9 of 5 9 of 7 కొట్టి వెళ్ళిపోయాడు. సో ఇండియన్ అనుజ్ రావత్ గారికి బ్యాటింగ్ ముందు పంపారు. సో ఇండియన్ ప్లేయర్స్ కి ఎలా, నువ్వు చెప్పింది కరెక్టే కదా, ఇండియన్ ప్లేయర్స్ కి కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది వాళ్ళు ఆడతామని? సో వాళ్ళు ఓన్లీ విరాట్ కోహ్లీని పెట్టుకున్నారు 16 years. వాడి చుట్టూ ఏబిడి, గేల్, ఈ ఫ్యాఫ్, గ్లెన్ మ్యాక్స్ వీళ్ళు ఆడతారు అనుకుంటే ఇంకా ఇండియన్ ప్లేయర్స్ ఎలా గ్రూమ్ చేస్తారు విరాట్ కోహ్లీ తర్వాత? మరి వాళ్ళకి లేరు ఇంకా ఎవరు ఇంత విరాట్ కోహ్లీ లెవెల్లో లేదు. అంటే దేవదీప్ పల్లికల్ హ్యాస్ గాట్ గుడ్ బికాస్ ఆఫ్ టీమ్ గివింగ్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్. అట్లనే ఇంకో ఇండియన్ ప్లేయర్ కూడా ఈ ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ లో ఇప్పించి వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తే 2 డక్కులు పెట్టినా మెల్లిమెల్లిగా
పికప్ అయితే he may become like Abhishek Sharma or Yashasvi Jaiswal. ఇప్పుడు జైస్వాల్ గారు టెస్ట్ ఓడిఐకి వచ్చిందంటే ఫ్రమ్ ఐపీఎల్. ఓకే, దర్ ఈస్ అండర్ 19 బట్ హీ హాస్ ప్రూవ్డ్ ఎ లాట్ ఇన్ ఐపీఎల్. సో సేమ్ అలానే ఎవరు ఇంకా ఏదో ఒక ప్లేయర్ వీళ్ళు బ్యాక్ చేయొచ్చు. ఓకే, దే బ్యాక్ కదర్ అండ్ వాడు ఇంజురీ అయిన సీజన్ అంతా ఉంచుకున్నాడు, ఇట్స్ ఫైన్. బట్ ఒకటి చేస్తే అయిపోదు కదా. ఇప్పుడు సిరాజ్ ని బ్యాక్ చేసిండు. సిరాజ్ మరి ఈ సీజన్ లో వాడు ఏం వేస్తున్నాడో తెలియదు. అసలు బౌలింగ్ వేస్తున్నాడా ఏం చేస్తున్నాడో వానికి తెలియదు. వాడే బౌలింగ్ ఎటు Even- సరిగ్గా వేయకపోతే ఈవెన్ యాండీ ఫ్లవర్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ మీట్ లో కూడా ఇదే చెప్పాడు అన్నమాట. విరాట్ కోహ్లీ గురించే చెప్పాడు కానీ వై ద మేనేజ్మెంట్ ఇస్ నాట్ గివింగ్ ఛాన్స్ టు వైశాఖ్ అండ్ మా లోమర్ గారు బాగా పర్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదని రీజన్స్ మాత్రం ఏం ఇన్ఫార్మ్ చేయట్లేదు బేసికలీ. రీజన్స్ ఎందుకు పెట్టుకున్నది డిపెండ్స్ ఆన్ ద పిచ్. పిచ్ ఇప్పుడు క్యాప్టెన్ కోచ్ ఇద్దరు కూర్చొని ఈ పిచ్ కి బాల్ సెట్ అవుతుందా సెట్ కాదా, అటు సైడ్ ఎంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు రైట్ హ్యాండర్స్ ఉన్నారు, దాన్ని బట్టి దే విల్ డిసైడ్. ఒక మ్యాచ్ లో అంటే ఒక డిసిషన్స్ రాంగ్ అవచ్చు. ఒక మ్యాచ్ తప్ప మిగతా 3 మ్యాచెస్ లో డిసిషన్స్ రాంగ్ ఎలా అవుతాయి? సంథింగ్ గోయింగ్ రాంగ్ అనే కదా. డెసిషన్స్ రాంగ్ ఎట్లా అవుతాయంటే క్యాప్టెన్ కోచ్ అని ఖాళీ ఉంటుంది కదా, దే ఆల్సో నో అబౌట్ ద పిచ్, దే ఆల్సో take decisions in the interest of the team. If some player is being omitted, there is a reason. Maybe it is performance or maybe it Okay. is not performance. Okay, Raj. When it comes 10 to minutes bowling, ఉంది. it's all about. When We'll it have comes Chris. to bowling, Okay. it's all about the pitch. It's all about the conditions. It's all about the opposite batsman. అదే బ్యాటింగ్ లో అయితే ఎంత ఫరక్ ఉండదు. Come on, Vikas. Okay, then what are the changes that they need to get in RCB? Because అంటే ఇందాక క్వశ్చన్ కి కంటిన్యూ చేస్తే విరాట్ కంటిన్యూ చేసి తర్వాత దీనికి కూడా ఆన్సర్ చేయి సరిపోతుంది. చేస్తారు. విరాట్ చుట్టూ మిగిలిన బ్యాటర్స్ కొద్దిగా ఎక్కువ స్ట్రైక్ రేట్ తో కొట్టి ఉంటే వీ వుడ్ నాట్ హావ్ టాక్డ్ అబౌట్ విరాట్ ఇన్నింగ్స్. సపోజ్ డీకే వచ్చి Exactly. ఒక క్విక్ 20 runs ఆఫ్ 7 balls సంథింగ్ అలా. అదే కదా ప్రాబ్లమ్. వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ ని నమ్మకుండా గ్రీన్ గానే పంపించారు. చాలా ఉన్న 3 overs డీకే ఇస్ ద హిట్టర్ అక్కడ. సేమ్ ఎగ్జాక్ట్ హ్యాపెన్ ఆడారు. బట్లర్ తో పాటు సామ్సన్ ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి బట్లర్ ఇన్నింగ్స్ అంత బ్రైట్ అయింది, అంత షైన్ అయింది. కంటిన్యూ వికాస్. అదే గ్రీన్ హిట్ చేస్తాడని పంపించాడు కానీ ఫెయిల్ అయింది. యాక్చువల్లీ దే కుడ్ హావ్ సెంట్ డీకే ఆ ప్లేస్ లో, ఎందుకంటే దినేష్ కార్తిక్ క్లియర్ ఫినిషింగ్ రోల్. దట్ వాజ్ అ ఫినిషింగ్ రోల్. అది డీకే కి టైలర్ మేడ్ సిచ్యువేషన్. అది he could have come and అవుట్ అవ్వచ్చు ఫస్ట్ బాల్, వి నెవర్ నో. కానీ గ్రీన్ ని పంపించడం వల్ల అదొక టాక్టికల్ మిస్ అయింది అని అనిపించింది నాకు. మెయిన్ చేంజెస్ ఏం చేయాలి అంటే బౌలింగ్ లోనే ఇప్పుడు దే షుడ్ హావ్ ప్లాన్ ఇంకా బెటర్ గా ప్లాన్ చేసి ఈచ్ బ్యాటర్ కి వాళ్ళు ఒక ప్లానింగ్, ఏ బౌలర్ వేయాలి, ఎలా వేయాలి, ఏ లైన్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ప్రాక్టీస్ చేసి వచ్చి వేస్తే మేబీ ఓవర్ ఒక ఫ్యూ మ్యాచెస్ లో ఇంప్రూవ్మెంట్ ఏమైనా కనబడొచ్చు. బౌలింగ్ అనేది మెయిన్ గా వాళ్ళు ఫోకస్ చేయాల్సింది. అదే వాళ్ళకి ప్లాన్స్ లేవు. సేమ్ అంతే, వాళ్ళకి బౌలింగ్ ప్లాన్స్ లేవు. ఏ బ్యాట్స్మెన్ కి ఎలా ఇవ్వాలి, ఐ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ ద ప్రీ మ్యాచ్ అనాలిసిస్ ఈచ్ బ్యాట్స్మెన్. ఇప్పుడు చాలా టీమ్స్ చూసుకుంటే ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కి ఏదో ప్లాన్ తో వస్తున్నారు. ప్లాన్ తో వస్తే అది ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో వాళ్ళకు ఇప్పుడు నువ్వు చెప్పిన రచింద్ర రవీంద్రకే చూసుకో, ఆఫ్ సైడ్ వాళ్ళకి అర్థమైపోయింది. సో భువనేశ్వర్ సరే వీళ్ళు ప్లాన్ చేసి వాడిని ట్రాప్ చేశారు ఆఫ్ సైడ్. సో అలానే ఆర్సీబీకి అలా చాలా సీజన్స్ నుంచి అదే జరుగుతుంది. వాళ్ళకి బౌలింగ్ ప్లాన్ ఉండదు. ఒక బౌలింగ్ లో మంచి లీడర్ ఉండడు. వాళ్ళకి లీడర్ ఉన్న ఒక సిరాజ్, వాడు ఒక ఎక్స్పీరియన్స్ టెస్ట్ క్రికెట్ బౌలర్ లాగా వేయట్లేదు. వాడు ఏదో వచ్చి అట్ట ఇట్ట వేసిపోతాడు. సో వాడు లైన్ అండ్ లెంత్ లేదు, మంచి కంటైన్ చేయట్లేదు బ్యాట్స్మెన్ ని. సో ఇంకా ఉన్న రిసోర్సెస్ తో ఎలా మంచిగా వాడుకోవాలనేది వాళ్ళ అనలిస్ట్, వాళ్ళు కెప్టెన్ అనలిస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు మంచి ప్లాన్ తేవచ్చు. ఇప్పుడు అన్ని టీమ్స్ అందరూ బుమ్రా లాంటి బౌలర్స్ లేరు కదా. సో ఉన్న బౌలర్స్ తోనే వాళ్ళు ప్లాన్స్, టీసీ చూడు వాళ్ళకు ఉన్న బౌలర్స్ తోనే వాళ్ళు ప్లాన్ వేసుకుంటున్నారు. ఒక మ్యాచ్ బాగా సక్సీడ్ అయ్యారు. ఎగ్జాంపుల్ ఆర్ఆర్ అంటే వాళ్ళకు ఉన్న బోల్ట్, చహాల్, అశ్విన్ చహాల్ వాళ్ళు రన్స్ కంటైన్ చేస్తారు కాబట్టి. కానీ వేరే టీమ్స్ చెప్తున్న ఎగ్జాంపుల్ లైక్ చెన్నై కూడా చూసుకో, ఉన్న వాళ్ళతోనే మొత్తం
ఒక ప్లాన్ రావాలి వాళ్ళకి, ఈ ఓవర్ లో వీళ్ళు వేస్తారు, ఈ బాల్స్ వేయాలి. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ థింక్ ఫ్యాప్ ఈస్ నాట్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ యాజ్ ఎ కెప్టెన్. And Okay, their okay. analyst, I don't know Then what is the list. I think Captain I think we will got only keep- 3-4 minutes they ఉన్నట్టుంది. We'll I talk think about RR. they should get some analysts like Redimani, so to make their campaign. Mm. We'll ఎవరిని Will బర్నిందర్ na- సరాన్ని తీసుకురావాలి. కాదు సరే, లాస్ట్ 3-4 minutes ఉన్నట్టుంది. We'll talk about RR. చెప్పు. RR ఆర్ఆర్ ఎవ్రీథింగ్ వెంట్ రైట్ ఫర్ ఆర్ఆర్. నేనైతే దేర్ బ్యాటింగ్ క్లిక్, సామ్సంగ్ అండ్ బట్లర్ ఆ పార్ట్నర్షిప్, అక్కడే దే వన్ మోస్ట్ ఆఫ్ ద మ్యాచ్. ఈవెన్ దో ద మ్యాచ్ వెంట్ టిల్ 19th ఓవర్, ఆ మ్యాచ్ ముందే అయిపోయింది. అది మెల్లగా అలా ఒక క్విక్ వికెట్స్ పడ్డా కూడా ఈజీ చేసే అనొచ్చు. వన్స్ సామ్సంగ్ బట్లర్ పార్ట్నర్షిప్ దాదాపు వాళ్ళు 100+ runs పార్ట్నర్షిప్ వచ్చాక ఐ థింక్ ద మ్యాచ్ వాస్ ప్రిటీ ఈజీ ఫర్ దెమ్. yes. Very They సో వాళ్ళు 5th ఓవర్ వరకు చూసుకుంటే బిలో పారే ఉండే వాళ్ళ రన్ రేట్ కూడా ఆర్ఆర్ది. కానీ ఒక ఓవర్ 20 runs వాడు బట్టర్ కొడతాడు, వాడు మయాంక్ దగ్గర గాడు ఓవర్. అండ్ మయాంక్ దగ్గర్, అక్కడ నుంచి ఇంకా నో స్టాపింగ్. ఇంకా ఎవ్రీ ఓవర్ No మినిమం stop. 2 boundaries లైక్ 2 4s or 1 4 1 6 అలా మినిమం ఫైండ్ చేశారు. ఇంకా 10 run rate తో మెయింటైన్ చేసుకుంటూ మెల్లిగా వచ్చేసారు అలా. సో అది కదా RR is going. లైక్ రొటేషనే కాకుండా లైక్ బౌండరీస్ ఫైండ్ చేయాలి. సో ఐ థింక్ ఆర్సీబీ లాస్ట్ ద మ్యాచ్ దేర్. ఇక్కడ ప్యాప్ గాడు 44 of 33, అసలు అది ఇంకా ఏం innings అది. స్ట్రైక్ రొటేట్ చేయడం ఇంకోటి ఏంటంటే RR గట్ దట్ బ్యాలెన్స్ ఇస్తాడు. ఈవెన్ దే గాట్ స్పిన్నింగ్ లో వాళ్ళకి చాహల్, అశ్విన్ ఉన్నారు. ఫాస్ట్ బౌలర్స్ బర్గర్ అండ్ 10 బోల్ట్. డెత్ బౌలర్స్ సందీప్ శర్మ 1 or 2 matches ఏమో మళ్ళీ వస్తే దే గాట్ డెత్ బౌలర్ ఫ్రమ్ Right. సందీప్ శర్మ. బ్యాటింగ్ లో బట్లర్ లాస్ట్ మ్యాచ్ హిట్ లో ఫామ్ లోకి వచ్చాడు. హోప్ హీ కంటిన్యూస్. సామ్సన్ ఇస్ ప్లేయింగ్ లియామ్ పరాగ్, దే ఆర్ ఇన్ బెస్ట్ ప్లేయర్ ఫర్ దిస్ సీజన్. కాన్ఫిడెన్స్ ఆఫ్ హిస్ లైఫ్ లో ఉన్నాడు. హెట్మేర్ వరకు ఇంతవరకు ఏ మ్యాచ్ వెళ్ళలేదు. సో హెట్మేర్ విల్ డూ హిస్ ఫినిషింగ్ స్కిల్స్. దే గాట్ వెరీ గుడ్ బ్యాలెన్స్. హోప్ హీ డెఫినెట్ RR is going to the first team to qualify for qualifiers, I guess. ఆర్ఆర్ This season. ఆర్ఆర్ ఫేవరెట్ టీమ్. Second favorite. థర్డ్ ఫేవరెట్, ఫోర్త్ ఇంకా 4 players చెప్పురా. 4 places చెప్పు. First I'll go. Okay, First it's SRS. Arey, Yes. 1 minute.